Welcome back to our channel. It's me, Mani Official, and this is Anna Mani. Today, we're going to learn about parts of speech. ఇంగ్లీష్ లో గానీ గ్రామర్ గానీ ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం చూస్తే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తారనమాట. సో మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన బేసిక్ టాపిక్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. కాబట్టి ఇంత ప్రాముఖ్యం ఉన్న ఈ టాపిక్ కాబట్టి ఈ రోజు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. సో మనమైతే మన క్లాసులోకి వెళ్ళిపోతే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని 8 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇలా 8 పార్ట్స్ గా వీటిని అయితే డివైడ్ చేశారనమాట. వీటిలో ఒక్కొక్క దాని గురించి మనం చూసినట్లయితే ఈ వీడియోలో మనకి ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది. నేను మీకు సింపుల్ గా గుర్తుండడానికి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క కొండ గుర్తులాగా సింపుల్ వర్డ్ గా ఏదో చెప్తాను, అది మీరు గుర్తు చేసుకోండి. అంటే మనకి ఈజీ వేలో అర్థం కావడానికి. ఎందుకంటే నేను తెలుగు మీడియం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని క్లాసెస్ చేయడం జరుగుతుంది. మనందరం ఆల్మోస్ట్ తెలుగు మీడియం వల్ల ఎక్కువ ఉన్నాం కదా. సో దట్స్ వై. మొదటిగా మనం చూస్తే నౌన్. నౌన్ అంటే ఏంటి అంటే నామవాచకం. నామం అంటే పేరు. పేర్లను గురించి తెలియచేసేదే ఈ నౌన్. నౌన్ అంటే మనం నేమింగ్ వర్డ్ అని మీరు గుర్తు చేసుకోండి. నేమ్స్ గురించి తెలియజేస్తుంది కాబట్టి నేమింగ్ వర్డ్. ఏ నేమ్స్ అంటారా? అవి పర్సన్స్ నేమ్స్ కావచ్చు, ప్లేసెస్ నేమ్స్ కావచ్చు, థింగ్స్ నేమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏమైనా కానీ మనకు ఒక పేరు వచ్చిందంటే అది నౌనేన్ అనమాట. ఎగ్జాంపుల్స్ మనం చూస్తే మనకి అర్థమైపోద్ది. ఒక సెంటెన్స్ చూద్దాం. ముంబై ఈజ్ ఏ మెట్రోపాలిటన్ సిటీ అన్నాం. ఇక్కడ ఇందులో నౌన్ ఏంటి? ముంబై. ఒక పర్టికులర్ నేమ్ తెలియచేస్తుంది, సిటీ నేమ్ తెలియచేస్తుంది, అది ముంబై. అదే విధంగా దట్ ఈస్ మై క్యాట్, ఆ పిల్లి నాది అంటాం. అందులో వచ్చేసి నౌన్ ఏంటి? గెస్ చేయండి. క్యాట్. ఇక మనకి నేమ్స్ తెలిపేది ఏదైనా సరే అది నౌనేన్ అనమాట. ఇలా మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రనౌన్. ప్రనౌన్ రీప్లేసెస్ ఏ నౌన్. అంటే నౌన్ కు బదులుగా వాడబడేదే ఈ ప్రనౌన్. ప్రనౌన్ తెలుగులో సర్వనామం అంటాము. సో నౌన్ కి అంటే పేర్లకు బదులుగా ఇది వాడబడుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. ఇప్పుడు కొంతమంది వెయిట్ చేస్తున్నారు ఒక గ్రూప్. ఆ గ్రూప్ లో ఒక్కొక్కళ్ళ పేర్లని చెప్తామా? గీత ఇస్ వెయిటింగ్, సీత ఇస్ వెయిటింగ్, రాము ఇస్ వెయిటింగ్, సోము ఇస్ వెయిటింగ్, అలా అన్ని చెప్పాం. లేదా ABCD ఇలా వరుసగా ఉంటాయి. అన్ని చెప్పంగా ప్రతిదీ నేమ్ తో సింపుల్ గా దే ఆర్ వెయిటింగ్. వారు వెయిట్ చేస్తున్నారు. సరే, మీకోసం ఎవరి కోసం పక్కన పెట్టండి. వారు వెయిట్ చేస్తున్నారు, దే. ఇంకా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే రాము స్టడీస్ వెల్. రాము బాగా చదువుతాడు. అండ్ హీ ఈస్ ప్లేయర్ ఆల్సో, ఆటలు కూడా బాగా ఆడతాడు. అక్కడ హీ వచ్చింది చూసారా? ఆ హీని మనకు ప్రనౌన్. అంతేగాని పొద్దాక మనం ప్రతిదానికి రాము రాము అని పెట్టి వాడంగా. సో నౌన్ కు బదులుగా వాడబడేది ఈ ప్రనౌన్ అనమాట. గుర్తుందా మీకు? నెక్స్ట్ మనం చూస్తే వర్బ్. వర్బ్ అంటేనే మనకి యాక్షన్ అని గుర్తురావాలి. యాక్షన్ అంటే క్రియ. క్రియలు అంటే ఏంటి? మనం చేసే పనులు. అది స్విమ్మింగ్, స్లీపింగ్, ఆర్ ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, ఏదైనా సరే పని అంటేనే అది వర్బ్. వర్బ్ నే మనం పని అంటాం, అంతే. ఐ స్విమ్ ఎవ్రీడే. నేను ఎవ్రీడే స్విమ్ చేస్తాను. అక్కడ ఏంటి వర్బ్ ఏంటి? అందులో స్విమ్. ఈత కొట్టడం అనేది అది మనం చేసే పని. మనం ఇంగ్లీష్ నేర్చుకునేప్పుడు దాని తెలుగు మీనింగ్ తెలుగులో దాన్ని కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఇంగ్లీష్ ఏదో డిఫికల్ట్ సబ్జెక్ట్ లా ఫీల్ అవ్వకుండా. సో మనం ఇంగ్లీష్ తో పాటే తెలుగును కూడా మైండ్ లో పెట్టుకొని నేర్చుకుంటూ చదువుతూ మాట్లాడుతూ ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ ఈజీగానే వస్తుంది. ఆ క్రియ అమ్మో వర్బ్ అన్నారు అదేదో అనుకోవడానికి లేదు. వర్బ్ అంటే క్రియలు, పనులు అని గుర్తుంచుకుంటే ఆటోమేటిక్ గా సగం భయం పోతుంది కదా. ఐ స్విమ్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు స్విమ్ చేస్తాను. లేదా షీ స్లీపింగ్, ఆమె నిద్రపోతుంది.
హరి ఈస్ టాకింగ్, హరి మాట్లాడుతున్నాడు. ఇక చేసే పని ఏదైనా కావచ్చు, అది వర్బే. సో వర్బ్ గురించి కూడా మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ మనకు వచ్చేసి యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే ఏంటి? ఇది వర్బ్ గురించి, వర్బ్ యొక్క గుణాన్ని తెలియచేస్తుంది. ఇది వర్బ్ గురించి వర్ణిస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. యాడ్వర్బ్ డిస్క్రైబ్స్ వర్బ్. మన పనిని గురించి ఇది వివరిస్తుంది. ఎలా ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోతుంది మీకు, ఇలా చెప్తే కంటే కూడా. శిరీష స్పీక్స్ లౌడ్లీ. శిరీష పెద్దగా మాట్లాడుతుంది. ఇక్కడ లౌడ్లీ అని వచ్చింది చూసారా? అది యాడ్వర్బ్ మనకి ఇక్కడ. ఎలా మనం ఏం చెప్పుకున్నాం? వర్బ్ వివరిస్తుందని చెప్పుకున్నాం కదా, వర్బ్ గురించి డిస్క్రైబ్ చేసింది అనుకున్నాము. వర్బ్ ఏంటి అందులో? ఇందాక చెప్పుకున్నాగా పని అని. అందులో పని ఏంటి? శిరీష స్పీక్స్ అంటే అందులో వర్బ్ స్పీక్స్, మాట్లాడడం. శిరీష స్పీక్స్ లౌడ్లీ అంటే శిరీష పెద్దగా మాట్లాడుతుంది. ఆ పెద్దగా అనేది ఇక్కడ యాడ్వర్బ్. వర్బ్ గురించి చెప్తుంది కదా, మాట్లాడడం. ఆ మాట్లాడడం పెద్దగా మాట్లాడింది, అది అక్కడ వర్బ్ గురించి తెలియచేసేదే ఈ యాడ్వర్బ్. మరి ముఖ్యంగా ఒక కొంట గుర్తుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది యాడ్వర్బ్స్ ని. ఎల్వై, వర్డ్ కి ఎండింగ్ లో ఎల్వై వచ్చిందంటే అది కంపల్సరీగా యాడ్వర్బే. ఎల్వై లౌడ్లీ కావచ్చు, అర్లీ కావచ్చు, క్విక్లీ కావచ్చు, రియల్లీ కావచ్చు. ఇవన్నీ ఎల్వై వచ్చిందంటే మాత్రం మనకి యాడ్వర్బ్. ఇది సింపుల్ గా మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఎల్వై వచ్చినప్పుడు యాడ్వర్బ్ అని పెట్టేసాడు మీ పేపర్ లో కనిపించినప్పుడు. అలాగే ఇంకా ఎల్వైలు తప్ప యాడ్వర్బ్స్ ఏమీ లేవా అంటే ఉన్నాయి కొన్ని. ఆల్వేస్, లేట్, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈజ్ ఆల్వేస్ లేట్ అంటాం, అతను ఎప్పుడు లేట్ గానే. ఇవన్నీ మనకి యాడ్వర్బ్స్ కింద వస్తాయి అనమాట. మెయిన్లీ ఎల్వై వర్డ్స్ యాడ్వర్బ్స్ అని మీరు గుర్తుంచుకోండి సింపుల్ గా. ఓకే, నెక్స్ట్ వన్ మనం చూస్తే అడ్జెక్టివ్ అంటే విశేషణం. ఇది adjective describes a noun and a pronoun. ఇది నౌన్ యొక్క, ప్రొనౌన్ యొక్క ఆ గుణాలను గురించి వివరిస్తుంది, వర్ణిస్తుంది. ఈ విశేషణం మనకు తెలుగులో చదువుకున్నాయి చిన్నప్పుడు ఇవన్నీ, కాకపోతే ఇంగ్లీష్ లో వీటి పేర్లు ఇలా అంతే. వాటి గుణాన్ని తెలిపేది అని గుర్తుంచుకోండి. వర్బ్ కాదు, నౌన్ యొక్క, ప్రొనౌన్ యొక్క గుణాలను గురించి తెలిపేదే మనకి ఈ యాడ్జెక్టివ్. ఇది సింపుల్ గా గుర్తుంచుకోండి. ఆ గుణం అంటే అది నలుపా, తెలుపా, పొట్టిగానా, పొడుగా, దాని యొక్క షేపు, కలరు, సైజు ఏమైనా కావచ్చు. ఇవన్నీ అడ్జెక్టివ్స్ కిందకే మనకు వస్తాయి. మరి ఎగ్జాంపుల్స్ చూద్దామా? రమ్య ఇస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఇందులో అడ్జెక్టివ్ ఏంటి? రమ్య ఒక అందమైన అమ్మాయి. అందులో గుణం ఏంటి? అందమైన. బ్యూటిఫుల్ అనేది మనకు అడ్జెక్టివ్ అందులో. సో ఇలా ఒక పర్సన్ గురించి కానీ వాటి గురించి, ఒక ప్లేస్ ఏదైనా కానీ వాటి యొక్క గుణాలను తెలుపుతుంది. దిస్ ఇస్ ఏ స్మాల్ హౌస్ అన్నా, అందులో ఏంటి? చిన్న. దట్ షాప్ ఈస్ వెరీ బిగ్, పెద్ద. చిన్న, పెద్ద. ఓకే, కిరణ్ ఈజ్ ఎ టాల్. కిరణ్ ఈజ్ టాల్ బాయ్ అంటే పొడవాటి అబ్బాయి. ఇలా వాళ్ళ యొక్క గుణాలను గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే అడ్జెక్టివ్ అనమాట. అర్థమవుతుందా మీకు? సో మనం నెక్స్ట్ వన్ గా చూస్తే ఇంకా ప్రిపోజిషన్. 6th వన్ కి వచ్చేసేసాం అనమాట. ప్రిపోజిషన్ పేర్లోనే ఉంది, ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ పొజిషన్ ను తెలియజేస్తుంది. అది టైం ఆర్ ప్లేస్ ఆర్ డైరెక్షన్, ఇవన్నిటిని గురించి పొజిషన్ ను తెలియజేస్తుంది ప్రిపోజిషన్. ఎగ్జాంపుల్స్ చూద్దామా మరి? అట్, ఆన్, ఇన్, ఆఫ్, ఫర్, ఫ్రమ్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ప్రిపోజిషన్స్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ సెంటెన్స్ తో సహా చూస్తే మీకు అర్థమైపోద్ది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నాం. అందరూ ప్రిపోజిషన్ ఏంటి? ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద ఉంది బుక్, మీద. ఆన్, ఆన్ అనేది అది ఎక్కడ ఉంది, దాని పొజిషన్ తెలియజేస్తుంది. ఎక్కడ ఉంది? టేబుల్ మీద ఉంది. దే ఆర్ వెయిటింగ్ ఎట్ ద హోటల్.
అన్నారనుకో, ఎట్ అనేది అందులో ప్రిపోజిషన్. ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్. అండర్ అనేది అక్కడ ప్రిపోజిషన్. ఆ పిల్లి యొక్క ఆ పొజిషన్, ఆ స్థానాన్ని తెలియజేస్తుంది కదా. ఇలా డైరెక్షన్ అయినా, ప్లేస్ నైనా, ఆ టైం నైనా పర్టికులర్ గా తెలియజేస్తే అది ప్రిపోజిషన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ మనం చూస్తే కంజంక్షన్. కంజంక్షన్స్ అంటే ఇవి కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, టూ వర్డ్స్ ని లింక్ చేస్తుంది ఈ కంజంక్షన్. జంక్షన్ రెండింటిని కలుపుతుంది అనమాట. ఇప్పుడు యు అండ్ మీ అన్నాం అనుకో, యూని మీని కలిపింది ఏంటి? యు అండ్ ఐ అంటే అండ్ కలిపింది అక్కడ. ఈ అండ్, బికాజ్, ఇంకా చాలా ఉన్నాయి. సో, యాజ్, ఇవన్నీ కూడా మనకి కంజంక్షన్స్ కిందకే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ మనం చూస్తే ఇంటర్సెక్షన్. ఈ ఇంటర్సెక్షన్స్ మనకి ఈజీగా అర్థమైపోతాయి. ఎలా అంటే వాటి ముందు ఆశ్చర్యార్థకం, వాటి తర్వాత ఉంటుంది కాబట్టి. ఆ సింబల్ చూస్తే మనకి ఇది ఇంటర్సెక్షన్ అనేది మనం గుర్తుపెట్టేయచ్చు. ఊప్స్, ఉర్రే, అలాస్, ఇలాంటివన్నీ అనమాట. ఓ మై గాడ్, ఇలా సడన్ గా ఎక్స్ప్రెషన్ ఇస్తాం మనం. స్ట్రాంగ్ ఎమోషన్స్ ని, సడన్ ఫీలింగ్స్ ని తెలియజేసేదే ఈ ఇంటర్జెక్షన్ అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే, హుర్రే వి వన్ ద మ్యాచ్ అంట. ఓ నేను ఈ మ్యాచ్ గెలిచాను, మనం గెలిచాం అని ఆనందంలో హుర్రే అంటాం కదా, అది ఇంటర్జెక్షన్. ఊప్స్ వి లాస్ట్ అంటాం. ఓ మనం మిస్ అయ్యాం, మనం పోయింది, చేజారిపోయింది. ఊప్స్ సాడ్ గా. అలాస్, అయ్యో, ఇట్లా అంటాం కదా తెలుగులో. అలా అనమాట. ఊరి దేవుడా, ఓ దేవుడా అంటాం. ఓ మై గాడ్, ఇలాంటివన్నీ ఇంటర్సెక్షన్స్. వీటి ముందు ఎక్స్క్లమేటరీ మార్క్ అయితే ఉంటుంది కంపల్సరీగా. సో అవి చూడగానే మనం అయితే ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు అనమాట వీటిని. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్లాస్ అయితే ఇంగ్లీష్ లో చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. ఇవాళ మీతో షేర్ చేసుకోవాలి దీని గురించి అనుకున్నాను. మనం అయితే మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరొక టాపిక్ తో. టిల్ దెన్ బాయ్.